అందరికీ నమస్కారం. మకర రాశి వారు మీరు బాకీ పడిన ఒక పూజ ఉంది, అందుకే మీ లైఫ్ సెటిల్ అవ్వట్లేదు. ఈ విధంగా గనక మకర రాశి వారు చేయగలిగితే మీ జీవితం పూర్తిగా సెటిల్ అవుతుంది. అంతేకాదు మీపై ఉన్నటువంటి సమస్యలు కూడా ఇక మీదట తీరిపోతాయి. మరి ఈరోజు మన వీడియోలో మకర రాశి వారికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన విషయాలతో పాటు వీరు చేయవలసినటువంటి ఒక పూజను కూడా, ఆ పూజను ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలని కూడా ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు గనక మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోతే గనుక ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో ఈ మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి అని, భూతత్వపు రాశి అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మకర రాశి వారికి చిహ్నంగా చెప్పబడింది జింక ముఖాన్ని కలిగి మొసలి శరీరాన్ని కలిగినటువంటి ఒక రూపం. అయితే మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియచేస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా ఒక విషయం మీద పట్టుబడితే దానిని అస్సలు వదిలిపెట్టరు. ఎలాగైతే ఒక మొసలి గట్టి పట్టుపడుతుందో అదేవిధంగా ఒక పని విషయంలో కానీ లేదంటే ఒక విషయంలో కానీ ఏదైనా సరే మొదలు పెడితే దాని అంతు చూసే వరకు కూడా వదిలిపెట్టరు. ఇక జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి యొక్క మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులను వీరు మోసం చేయాలనే ఆలోచన రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ, స్నేహితులంటే ఎంతో ప్రేమ గౌరవం ఉంటాయి. మకర రాశి వారు అందరినీ కూడా సమానంగా ప్రేమాభావంతో చూస్తారు. ఆఖరికి ద్వేషించే వారిని సైతం ప్రేమగా చూసేటటువంటి మనస్తత్వం వీరిది. అయితే దీనివల్ల వీరి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో అవి దెబ్బతింటాయి. అయినా సరే ఈ రాశి వారి పద్ధతిని మాత్రం మార్చుకోరు. మకర రాశి వారికి సాత్విక స్వభావం, మాట మీద నిలబడే తత్వం ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారి యొక్క స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. సంతానం వీరి అభీష్టం ప్రకారం నడుచుకోకుండా వీరిని ఇబ్బందులకు గురిచేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కోసం అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుంచి ఎక్కువగా శ్రమపడి అనుకున్న దాన్ని ఏదో ఒక విధంగా సాధించడం వీళ్ళకి అలవాటు. మకర రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వం అధికంగా ఉంటాయి. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారం కలవారిగా ఉంటారు. ఈ రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత ఎక్కువగా దోచుకోబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కూడా కష్టమే. ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు. ఏదో ఒక విధంగా డబ్బు సర్దుబాటైపోతుందిలే అనుకుంటారు. ఇక వీరు ఎక్కువగా అందరినీ ప్రేమిస్తూ ఉంటారు. ఈ మకర రాశి వారికి స్త్రీల వల్ల అదృష్టం విపరీతంగా కలిసొస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్దగా ఇబ్బందులుండవు. చాలా మందికి తండ్రి వల్ల మేలు జరగదు. ప్రజాభిమానంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహం కూడా అధికంగానే ఉంటుంది. బంధువర్గం కన్నా బయట వారికి సాయం చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. వీరు మంచి శరీర బలాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు మంచి భోజన ప్రియులు కూడా. మకర రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని వంతు చూడండే అస్సలు వదిలిపెట్టరు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. వాళ్ళకి ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే, ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతే ఆ పనిని మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర రాశి వారికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయాల మీదే వీళ్ళకి నమ్మకం ఉంటుంది. మూఢనమ్మకాలను అస్సలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు. కొన్ని రాశుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు, కానీ మకర రాశి వారు మాత్రం చాలా ప్రాక్టికల్గా ఉంటారు.
ఏది జరిగిపోయిన పని, ఏది జరగాల్సిన పని అనే ఒక క్లారిటీ ఎక్కువగా వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ మకర రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని కూడా అంత తేలిగ్గా అంగీకరించరు. ఒకవేళ ఏదైనా కొత్త సమస్య కానీ కొత్త విషయం కానీ వీళ్ళ దగ్గరికి వస్తే దాని గురించి సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటి వాళ్ళ లోటుపాట్లు గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా వీరు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ మకర రాశి వారు ఖచ్చితంగా శనీశ్వరునికి సంబంధించినటువంటి ఒక పూజ చేయాలి. ఎందుకంటే మకర రాశి వారికి అధిపతి శనీశ్వరుడు కాబట్టి శనీశ్వరుని యొక్క దోషానికి సంబంధించినటువంటి పూజా ప్రయత్నం చేస్తే వీరు అనుకున్నది సాధిస్తారు. అంతేకాకుండా వీరి యొక్క జీవితం కూడా సెటిల్ అయిపోతుందని ప్రత్యేకంగా చెప్పొచ్చు. ముఖ్యంగా 7 శనివారాల పూజ గురించి తెలుసుకుందాం. శనివారం ఉదయమే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి పూజా గదిని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత అభ్యంగన స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. ఆ తర్వాత పూజా గదిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అలంకరించి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ యొక్క సంకల్పం చేసుకోండి. ఇందుకు ముందు బియ్యం పిండి, పాలు, ఒక చిన్న బెల్లం ముక్క, అరటిపండు వేసి కలుపుకొని ఈ మిశ్రమాన్ని చపాతీ పిండిలాగా కలిపి ఆ పిండితో ప్రమిదను చేసుకోండి. తర్వాత ఈ పిండి ప్రమిదలో 7 వత్తులను వేసి ఆవు నెయ్యి వేసి ఆ దీపాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు పెట్టి దీపాన్ని వెలిగించి మీ సంకల్పం చెప్పుకోండి. తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన శనివారం నియమనిష్టలతో పూజ చేస్తే స్వామివారి అనుగ్రహంతో సుఖ సంపదలు పొందుతారు. అంతేకాకుండా శనివారం వేకువజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసి కోట ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేయడం వల్ల స్వామివారి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక మకర రాశి వారు కావడం వల్ల శనీశ్వరుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శనీశ్వరుని అనుగ్రహం కోసం కూడా శనివారం పూట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని తర్వాత ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేసినా కూడా మీకు వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో బాధలు తొలగిపోయి సుఖ జీవితం అనేది మీకు కలుగుతుంది. ఈ విధంగా జీవితంలో ఎవరికైతే శని దోషం ఉన్నా, అష్టకష్టాలు పడుతున్నా వారంతా కూడా ఈ శ్రీనివాసుని కృపతో శని దోష నివారణకి 7 శనివారాల పూట ఈ పూజను చేయండి. ఈ విధంగా 7 శనివారాలు గనక మీరు పూజను చేస్తే ఇక మీ జీవితంలో అడ్డుపడుతున్నటువంటి అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి. దీంతో పాటుగా మీరు ఏ పని ప్రారంభించినా అందులో మీరు విజయాన్ని అందుకుంటారు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.